వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో నిన్న అర్ధరాత్రి ఒక డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముగ్గురు నైజీరియన్స్ డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా జూబ్లీ హిల్స్ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక నిందితుల కాల్ డేటాలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారితో పాటు రాజకీయ నేతల కుమారులకు చెందిన పలువురు ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తం కూపీలాగే పనిలో పడ్డారు. అలాగే నైజీరియన్ ముఠాతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపైన విచారణ జరుపుతున్నారు. ఇక కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఇద్దరు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు సినీ ప్రముఖుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు ప్రముఖ సినీ వ్యక్తుల్ని అంటే ఒక సుశాంత్ రెడ్డి అని చెప్పిన ఒక డైరెక్టర్తో పాటు ఇంకొక పిఆర్ఓని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇవాళ ప్రొద్దున ఒక టీవీ ఛానల్ వార్త ప్రచురించింది, అంటే ప్రముఖంగా ప్రచురించింది. ఒక ప్రముఖ సినీ నటుడు కూడా ఈ కేసు విషయంగా కాల్ డేటాలో వారి నెంబర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు, పోలీసుల చేతికి చిక్కకుండా అని చెప్పారు. ఎవరి పేరైతే చెప్పడం జరిగిందో ఆ టీవీ ఛానల్ యాక్టర్ నందు సాక్షి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సాక్షి స్టూడియో నందు. నందు పైన అభియోగం మోపబడింది. డ్రగ్స్ ఆ ముఠాలో ఈయన కూడా ఉన్నట్టుగా వారిని అడిగి నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, ఏంటిది, వాట్స్ గోయింగ్ ఆన్? మీరు అన్నట్టుగా నిన్న రాత్రి ఒక డైరెక్టర్ ఇంకో పిఆర్ఓ అరెస్ట్ అవ్వడం జరిగింది. షాకింగ్ న్యూస్. నాకు అసలు ఈ జరిగినట్టు ఇవాళ మధ్యాహ్నం వరకు తెలియదు. పొద్దున్న న్యూస్ వచ్చిందట ఒక వేరే టీవీ ఛానల్ వాళ్ళు నేను కూడా ఆ కేసులో ఇరుక్కున్నట్టు, ఆ డైరెక్టర్ అరెస్ట్ అయిన వెంటనే నేను నా కుటుంబ సభ్యులతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు, నన్ను జూబ్లీ హిల్స్ పోలీసులు సెల్ ఫోన్ టవర్ త్రూగా నా ఫోన్కి రీచ్ అయ్యి నన్ను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా ఒక న్యూస్ ప్రచారం జరిగింది. సో దాన్ని తీవ్రంగా ఖండించడానికి, బికాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను సాక్షిలో లైవ్కి వచ్చాను. హైదరాబాద్లో సెంటర్లో నేను జూబ్లీ హిల్స్లోనే ఉన్నాను. నా కోసం ఎటువంటి పోలీసులు కానీ గాలింపు చర్యలు జరగట్లేదు. ఆ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళతో నేను మాట్లాడాను, ఆ టీవీ హెడ్తో మాట్లాడాను. ఇలా ఎందుకు జరిగింది అని అడిగితే వాళ్ళు నాకు ఒక అపాలజీ లెటర్ పంపిస్తామన్నారు. వాళ్ళ రిపోర్టర్ తీసుకున్నటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కేవలం స్పైస్ కోసమే ఆ న్యూస్ని యాడ్ చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకుని అపాలజీ లెటర్ పంపిస్తా అన్నారు నాకు. నేను ఏ లెవెల్ వరకు వెళ్ళానంటే నేను సూ చేస్తాను ఛానల్ని అనేంత లెవెల్కి వెళ్ళాను. ఎందుకంటే నన్ను పర్సనల్గా అటాక్ చేయడమే కాకుండా ఎటువంటి సంబంధం, నేను జూబ్లీ హిల్స్ పోలీసులతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏ చోట కూడా క్రైమ్ రిపోర్టర్స్కి నందు అనేటువంటి పేరును కూడా వాళ్ళు అటాచ్ చేయలేదు. ఇతను ఈ రిపోర్టర్ ఎందుకు అటాచ్ చేశాడంటే ఆ డైరెక్టర్ చేసిన సినిమా, అంటే బేసిక్గా మీరు సూపర్ స్టార్ సినిమాలో మీరు యాక్ట్ చేశారు. సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమాలో నేను హీరోని. సో అతను అరెస్ట్ అయిన వెంటనే ఎవరు ఇతను అంటే డైరెక్టర్. మీరేం సినిమా చేశారంటే సూపర్ స్టార్ కిడ్నాప్. హీరో ఎవరు? నందు. ఈ లింక్ని పట్టేసుకుని నందు కూడా ఉన్నాడని ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ ఆయన రాసేశారు నా గురించి. ఓవర్ ఎంతూజియాజంతో నేను ఛానల్ పేరు చెప్పడం కానీ అసలు ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరు నా పేరు చెప్పలేదట. ఎందుకంటే అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళ కాల్ రికార్డ్స్లో నా ఇది లేదు. అండ్ సాక్షి వాళ్ళు ఇప్పుడు నేను ఫోన్ చేసి మేము వచ్చినప్పుడు నా ఫోన్ కంప్లీట్లీ రీచ్ అయింది. నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను, నా ఫ్యామిలీ అందరు అక్కడే ఉన్నాం. ఐఎమ్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. అండ్ డ్రగ్స్ అనేటువంటి చేస్తే సార్ అందరికీ తెలుసు, బ్లడ్లో 3 నెలల పాటు ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. నార్కోటిక్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, బ్లడ్ టెస్ట్ చేస్తారు. నేను బ్లడ్ టెస్ట్ పోలీసులకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ టీవీ ఛానల్స్ ఇవ్వడానికి రెడీ. అండ్ ప్రూవ్ దట్ నా బ్లడ్ లో డ్రగ్స్ ఉంటే నేను గిల్ట్ కాన్షియస్, ఐఎమ్ కాట్, ఓకే ఐల్ బి కాట్. నేను అది కాదు, నేను ఐఎమ్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్ యాంటీ సోషల్ థింగ్స్. నేను 8 ఏళ్ళగా కష్టపడి కెరీర్ చేసుకున్నాను. ఈ మధ్యనే కొద్దిగా వృద్ధిలోకి వస్తున్నటువంటి నా ఇమేజ్ని నేను చెడగొట్టుకునే పని అయితే స్వతహాగా చేసుకోను. ఎవరో కావాల్సి వచ్చి చేయించారు. ఆ జర్నలిస్ట్కి నా పైన ఎటువంటి ఏమన్నా కక్ష ఉందేమో తెలీదు. బట్ నేనైతే సాక్షి టీవీలో సెంటర్లో హైదరాబాద్లో శత్రువులు ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. ఏమై ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నాను కాబట్టి నాకు ఎటువంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మీడియా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకి నేను నచ్చి, నా యాటిట్యూడ్ నచ్చి, నా మంచితనం నచ్చి నన్ను అలా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. చాలామంది వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు, ఏంటి అసలు నీ పేరు రూమర్ లాగైనా నీ పేరు రావడం అనేది ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. అన్నిటికంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, పోనీ అనుమానం ఉంది అంటే సరిపోయి ఉండేది. నందు చేస్తున్నాడు అని పోలీసులు గాలిస్తున్నారు నందు కోసం, నందు తప్పించుకుని తిరుగుతున్నాడు. స్పందించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ కాబట్టి సెల్ ఫోన్ టవర్ల త్రూ నన్ను రీచ్ అవుతున్నారు. అంటే నేను మహా టెర్రరిస్ట్ అయి ఉండాలా లెక్క ప్రకారంగా? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఫోన్ ట్రై చేశారని చెప్పి అనుకోవచ్చు. అసలు ఎవరికి నాకు ఎటువంటి ఓపెన్ అంటే వాళ్ళు ఫోన్ నెంబర్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు కదా? అవసరం లేదు సార్. అండ్ నాకు ఇప్పుడు తను నిన్న రాత్రి అరెస్ట్ అయ్యాడు సార్. ఇప్పటి వరకు నాకు పోలీస్ ఫోన్ చేసింది లేదు.
నా కోసం చేస్తుంటే నా నంబర్స్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం అంటే సుశాంత్ రెడ్డితో మీ అనుబంధం ఎలా ఉంది యాజ్ ఎ డైరెక్టర్? సుశాంత్ రెడ్డి అనే అతను నేను ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ సంవత్సరం అయింది సార్. సినిమా రిలీజ్ అవ్వలేదు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. నాకు అతనికి ఈ ఇన్ బిట్వీన్ 1 yearలో ఉన్నటువంటి మేజర్ కమ్యూనికేషన్ ఏంటంటే, బ్రదర్ సినిమా రిలీజ్ ఎప్పుడు చేస్తున్నావు, కష్టపడ్డాం, రిలీజ్ చేయి, త్వరగా రిలీజ్ చేయి, ఇవే. నేను వారం కూడా కాదు 4 రోజుల క్రిందట కూడా మెసేజ్ పెట్టాను, బ్రదర్ ఎక్కడున్నావు, మన సినిమా రిలీజ్ అవుతుందా లేదా, March 6th రిలీజ్ అన్నావు కదా, అవుతుందా అంటే నేను అప్డేట్ చేస్తాను రేపు అని పెట్టాడు. దట్ వాస్ ద లాస్ట్ మెసేజ్. సుశాంత్ రెడ్డి ఫోన్ తీసుకుని ఉంటారు, ఆ కాల్ రికార్డ్స్ నా మెసేజెస్ ఉండుంటాయి, అది చూసినా క్లారిటీ ఉంటుంది. అసలు పోలీసులకి నా మీద ఎటువంటిది లేదండి, నేను ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యలేను. ఇది కేవలం ఒక జర్నలిస్ట్ తన ఓవర్ ఎంతూజియాజంతో చెప్పేశాడు. అంటే ఓవర్ ఎంతూజియాజం అనుకోవాలా? ఎందుకంటే ఓవర్ ఎంతూజియాజం ఇటువంటి అంటే బ్లాటెంట్గా కెమెరా ముందు అలాగే వాళ్ళు చెప్తున్నప్పుడు చెప్పగలిగినప్పుడు వాళ్ళకి ఏదో ఒక బేస్ ఉండాలి కదా. అదే సార్, నేను అంత స్ట్రాంగ్గా తను చెప్తున్నాడంటే పొరపాటు నా సుశాంత్ రెడ్డి అనే అతను నా పేరు ఏమైనా తీసుకుని ఉంటారా తను, లేదంటే ఇంకెవరైనా నన్ను అంటే టార్గెట్ చేసి ఉంటాడా? బికాస్ సుశాంత్ రెడ్డి కనుక పర్సనల్గా నిజంగా చేసి ప్రూవ్ అయ్యి ఉంటే పోలీసులు మిమ్మల్ని కాల్ చేసేవాళ్ళు, నాకు చేసేవారు. అండ్ ఇంకోటి అబ్సల్యూట్లీ నో కాల్. అండ్ అందుకే నేను ఇప్పుడు ఓపెన్గా ఇప్పుడు నిన్న అతన్ని పట్టుకున్న వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడం ఎంతసేపు పోలీసులకు నిజమైతే, నేను ఇక్కడ ఓపెన్గా ఉన్నానంటే నాకు ఎటువంటి సంబంధం లేదు. 100% నేను ఎక్కడికి పారిపోలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. అండ్ ఎనీ టైం ఎవరికైనా సరే ఎటువంటి అనుమానం ఉన్నా, ఇన్ కేస్ పోలీసులకు ఉన్నా, నేను బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి రెడీ. ఎందుకు ఇలాగ టాలీవుడ్లో ఎందుకు ఈ విధంగా అంటే ప్రతి ఎక్కడ ముఠా పట్టుబడ్డా కానీ టాలీవుడ్కి లింక్ వస్తుంది, ఎందుకని టాలీవుడ్లో పట్టుబడుతున్నారు? చాలా బాధగా అంటే ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఈ లైన్లో చేస్తున్నారు. మరి మీరు యూ కమ్ అక్రాస్ దిస్ డ్రగ్ అడిక్షన్? అంటే డ్రగ్ అడిక్షన్ అనేది ఇస్ రాంగ్ హ్యాబిట్ కదా సార్. సో మనకి కలిసినప్పుడు నేను డ్రగ్స్ చేస్తాను రాని గొప్పగా చెప్పుకునే వాళ్ళు చెప్పుకోరు. సో ఎవడు నిజంగా డ్రగ్ అడిక్ట్ ఎవడు కాదు. ఇప్పుడు దీనివల్ల నాకు భయం వేస్తుంది ఏంటంటే, పొరపాటున కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా ఆడియో రిలీజ్ తర్వాత పార్టీలకి వెళ్ళాలంటే నేను అక్కడ ఇంకేమన్నా జరిగితే మనల్ని కూడా ఇరికిచ్చేస్తారేమో అనేటువంటి అంత భయం వచ్చేసింది నాకు ఈ న్యూస్ తర్వాత. అంతే. అండ్ మీరు తీసుకోకపోయినా సార్ ఇప్పుడు అక్కడ ఇదే కనుక నేను నిన్న రాత్రి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఒక ప్రముఖ క్లబ్లో అక్కడ నేను ఉండుంటే ఒకవేళ ఖచ్చితంగా నన్ను అక్కడ విజువల్స్ చేసి నన్ను హైలైట్ చేసి నన్ను ఇరికిచ్చేసేవారు. నేను అసలు నేను అతని ఫోన్ టచ్లో సినిమా రిలీజ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాను, అది క్లియర్గా ఉంటుంది. సో అంటే మనకు అసలు సంబంధం లేకుండానే ఇరికిస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుంటే ఏంటా అనేటువంటి ఒక భయాన్ని నాలో ఇచ్చేసింది. అండ్ ఇట్స్ అ లెసన్ టు మీ అండి, అండ్ ఇట్స్ అ లెసన్ టు ఆల్ ద యాక్టర్స్. జాగ్రత్తగా ఉండాలంటే బికాజ్ అది వాళ్ళ న్యూస్ హైలైట్ అవ్వాలని ఆ టీవీ న్యూస్ ఛానల్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఆ ఛానల్ నేను పేరు తీసుకోవద్దు తప్పు, కాబట్టి వాళ్ళకి ఏదో న్యూస్ కావాలి కాబట్టి హీరో నందు చేసాడని అంత స్ట్రాంగ్గా చెప్పడం. చాలా టెన్షన్ పడుతుంటారు ఫ్యామిలీ అండి ఎస్పెషల్లీ. నేను ఏంటంటే ఇప్పుడు నేను వచ్చి టీవీకి చెప్తాను, ఇప్పుడు మా ఇంట్లో అమ్మకి కానీ నాన్నగారికి కానీ మాకు విజయవాడ నుంచి మా చుట్టాలు కానీ వాళ్ళందరూ ఫోన్లు చేసి ఎక్కడున్నారు మీరు, బాగానే ఉన్నారా ఏంటి అంటే, నేను ఒక్కడనే చేయటం కాకుండా వాళ్ళు నాతో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పారిపోయారు. అంటే మేము అందరం కలిసి చేస్తున్నాం ఇది, మేము అందరం పారిపోయాము, మేము ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నాం. ఏమన్నా మేము టెర్రరిస్ట్లమా లేదంటే నక్సలైట్లమా కిడ్నాపర్లమా? నేను చేయని తప్పుకి చాలామంది అన్నారు అసలు నువ్వు చేయని తప్పు క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చుకోవాలి, ఇదేదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తణుకున్నట్టు ఉంటుంది. కానీ యాజ్ అన్ యాక్టర్గా నాకు బాధ్యత ఉంది. నాకు చాలామంది ఫేస్బుక్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి భయపడుతున్నారు. నేను ధైర్యంగా నేను తప్పు చేయలేదు కాబట్టి నేను లైవ్లో ప్రెస్ దగ్గరికి రావడానికి ఏకైక కారణం, సాక్షికి వచ్చి ఇంత ధైర్యంగా కూర్చోడానికి కారణం ఏంటంటే నేను తప్పు చేయలేదు. అండ్ ఇది నేను గంటపదంగా చెప్పి తీరాలి, లేదంటే చేసుంటాడేమో అనేటువంటి అనుమానం ఉన్నా కూడా నా కెరీర్కి ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా నన్ను నెగిటివ్గా చూడటం మొదలు పెడతారు. నాకు అసలు అటువంటిది ఎటువంటి సంబంధం కనీసం కూడా లేదు. అండ్ అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ నా బ్లడ్ టెస్ట్ చేయటం. లాస్ట్ 3 నెలల్లో చేస్తున్న ఒకవేళ ఐ విల్ బి కాట్ అండ్ అరెస్టెడ్, విచ్ ఐ విల్ నాట్ బి. ఈ లైవ్లో ఉన్నారు కాబట్టి పోలీసులు కావాలంటే డైరెక్ట్గా వచ్చేసి పోలీసులు జూబ్లీహిల్స్ డెఫినెట్లీ అండి. నన్ను నెంబర్ చెప్పలేం కాబట్టి, బట్ ఒకవేళ సాక్షి టీవీని అప్రోచ్ అయ్యి పోలీసులు కానీ ఇంకెవరైనా కానీ లేదు నాకు నీ మీద అనుమానం ఉంది అనుకుంటే నేను ఇదే సాక్షిలో ఇంకొక 15 నిమిషాలు టైం తీసుకుని బ్లడ్ టెస్ట్ ఇచ్చేస్తాను, నార్కోటిక్స్ టెస్ట్ చేయండి, నాలో ప్రూవ్ అయితే ఆబ్వియస్లీ నేను ప్రూవ్ అవ్వనని నాకు తెలుసు, ఎందుకంటే నాకు తప్పు లేదు కాబట్టి. రైట్ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి ఈజ్ విత్ యూ అండ్ మీ టు ప్రూవ్ యువర్ దిస్ ఇన్నోసెన్స్ అన్నమాట. థ్యాంక్ యూ టు సాక్షి టీవీ కూడా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీడియాలో కూడా కాస్త ఓవర్ ఎంతూజియాస్టిక్గా చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఓపెన్గా ఒప్పుకున్నందుకు. అండ్ యూఆర్ సెండింగ్ ఎ మెసేజ్ టు ది ఫ్యూచర్
యాక్టర్స్ ఆల్సో. డెఫినెట్లీ ఎవ్రీబడి షుడ్ బి కేర్ఫుల్. Yes, should be తప్పు చేయకపోయినా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్.